హలో గాయ్స్, మీ అందరికీ సర్ తెలుగు ఛానల్ కి స్వాగతం. ఈ రోజు మనం ఈ వీడియోలో మార్వెల్ కి సంబంధించి వచ్చిన కొన్ని లేటెస్ట్ అప్డేట్స్ గురించి మాట్లాడుకోబోతున్నాం. ఫెంటాస్టిక్ 4 ట్రైలర్ గురించి, బ్లాక్ ప్యాంథర్ 3 గురించి, క్రిస్ ఎవన్స్ MCU రిటర్న్ గురించి ఇలా కొన్ని ఇంట్రెస్టింగ్ అప్డేట్స్ అయితే ఉన్నాయి. అండ్ ఈ వీడియోని స్టార్ట్ చేసే ముందు మీరు కనుక మన ఛానల్ ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనున్న బెల్ సింబల్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. అప్పుడు మాత్రమే మేము చేసే ఇంట్రెస్టింగ్ వీడియోస్ మీ వరకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. సో ఇంకా మనం ఎటువంటి లేట్ చేయకుండా ఈ రోజు వీడియోని స్టార్ట్ చేసేద్దాం. ఫస్ట్ న్యూస్ ఫెంటాస్టిక్ 4 ట్రైలర్ గురించి. ఈ ట్రైలర్ అయితే రేపు అనగా ట్యూస్డేన రిలీజ్ అవబోతుంది. మొదటి వరకు అయితే ఫిబ్రవరి 9న అమెరికాలో జరగబోయే సూపర్ బౌల్ మ్యాచ్ లో దీన్ని ప్రీమియర్ కింద చేస్తారు అని చెప్పి న్యూస్ అయితే వచ్చింది. కానీ ఇప్పుడు చూస్తే మళ్ళీ ఈ వారంలోనే అది రిలీజ్ అవుతుందని చెప్పి అంటున్నారు. సో మనమైతే ఏది ఖచ్చితంగా చెప్పలేము, కానీ రిపోర్ట్స్ గట్టిగానే వస్తున్నాయి కాబట్టి మోస్ట్లీ రేపు ఈ ట్రైలర్ అనేది వచ్చేస్తుంది. మరి రేపు ఏ టైంలో ఈ ట్రైలర్ రావచ్చు అని అడిగితే రేపు సాయంత్రం 6:30 తర్వాత ఎప్పుడైనా రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. బట్ ఒకవేళ రేపు రాకపోతే మాత్రం మోస్ట్లీ సూపర్ బౌల్ మ్యాచ్ జరిగినప్పుడే రిలీజ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది. అండ్ దాన్ని మన ఇండియన్ టైం ప్రకారం చూసుకుంటే ఫిబ్రవరి 10న రిలీజ్ అవుతుంది. అండ్ నేనైతే ఈ ట్రైలర్ కోసం ఎప్పటి నుంచో వెయిట్ చేస్తున్నాను గైస్. అలానే రీసెంట్ గా ఈ మూవీకి సంబంధించిన ఎర్లీ స్క్రీనింగ్స్ కూడా జరిగాయి అండ్ దానికి చాలా పాజిటివ్ రివ్యూస్ కూడా వచ్చాయి. ఇంకా ఈ మూవీకి సంబంధించిన రన్ టైం కూడా అప్రాక్సిమేట్లీ 2 hours 30 minutes వరకు ఉంటుందంట. అండ్ వీలైతే ట్రైలర్ వచ్చాక బ్రేక్ డౌన్ కూడా చేయడానికి ట్రై చేస్తాను. ఇంకా మన లిస్ట్ లో నెక్స్ట్ న్యూస్ క్రిస్ ఎవన్స్ కెప్టెన్ అమెరికాగా రిటర్న్ అవ్వడం గురించి. అయితే ఈ మధ్య క్రిస్ ఎవన్స్ మళ్ళీ కెప్టెన్ గా డూమ్స్డే ఇంకా సీక్రెట్ వార్స్ లో రిటర్న్ అవుతాడని చెప్పి న్యూస్ వస్తుంది కదా. అయితే ఈ న్యూస్ ని క్రిస్ ఎవన్స్ కొట్టిపాడేశాడు. అతను న్యూస్ లో ఏమని చెప్పాడు అంటే, నేను ఏ సినిమాలోకి తిరిగి రావడం లేదు, నేను హ్యాపీగా రిటైర్ అయిపోయాను అని అన్నాడు. కానీ మనకి ఇదేమైనా కొత్త చెప్పండి? ఇంతకు ముందు స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ విషయంలో కూడా ఆండ్రూ గ్రాన్ఫిన్ ఇలాగే చేశాడు. మొన్న కూడా మీరు స్పైడర్ మ్యాన్ 4 మూవీలో ఉంటారా అని అడిగితే నేను ఈ మూవీలో ఉండడం లేదు అని చెప్పారు. అయినా ఒకవేళ వీళ్ళు మూవీలో ఉన్నప్పటికీ ఆ విషయాన్ని మాత్రం వీళ్ళు బయట పెట్టరు. ఎందుకంటే ఇప్పుడు లీక్స్ విషయంలో మార్వెల్ చాలా స్ట్రిక్ట్ గా ఉంటుంది. అయితే క్రిస్ ఎవన్స్ డూమ్స్డే మూవీలో ఉంటాడో లేదో తెలియదు, కానీ సీక్రెట్ వార్స్ మూవీలో ఉండడానికి మాత్రం ఎక్కువగా ఛాన్స్ ఉంది. మీకు ఇంకొక ఎగ్జాంపుల్ చెప్పాలి అంటే, మొన్న డాక్టర్ స్ట్రేంజ్ క్యారెక్టర్ ని ప్లే చేస్తున్న బెండిక్ట్ కంబర్బ్యాచ్ గారు నేను ఈ అవెంజర్స్ డూమ్స్డే మూవీలో ఉండడం లేదు అని చెప్పారు కదా. కానీ ఇప్పుడు మళ్ళీ అతనే నేను ఈ మూవీలో ఉండబోతున్నాను, అప్పుడేదో తప్పు చెప్పేశాను అని చెప్పి అంటున్నారు. అలానే అతనే నేను చెప్పింది ఎప్పుడు నమ్మకండి అని కూడా అన్నాడు. సో ఇప్పుడు మీరే చెప్పండి, మనం ఎవరి మాటలు నమ్మాలి అనేది. అయితే ఈ 2 అవెంజర్స్ మూవీస్ వచ్చేంత వరకు మనం ఎవరి మాట కూడా గుడ్డిగా నమ్మేయకూడదు. సో ఈ టాపిక్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. ఇంకా ఇప్పుడు మనం బ్లాక్ ప్యాంథర్ 3 గురించి అయితే మాట్లాడుకుందాం. అయితే ఈ మూవీలో అచీబీ అనే క్యారెక్టర్ విలన్ గా ఉండబోతున్నాడంట. ఈ అచీబీ క్యారెక్టర్ అనేది మార్వెల్ కామిక్స్ లో బ్లాక్ ప్యాంథర్ విలన్స్ లో ఒకడు. విలన్స్ ఆర్ నాట్ బోర్న్, దే ఆర్ మేడ్ అనే దానికి ఒక పర్ఫెక్ట్ ఎగ్జాంపుల్ ఈ అచీబీ. తన కైండ్నెస్ కి తానే విక్టిమ్ అయ్యాడు. మరి ఇతను ఈ మూవీలో విలన్ గా రాబోతున్నాడంట. అయితే బ్లాక్ ప్యాంథర్ క్యారెక్టర్ ని ఈ మూవీలో రీకాస్ట్ చేశారు అని చెప్పి న్యూస్ అయితే వస్తుంది. మేబీ అది కూడా ఒక మల్టీవర్సల్ వేరియంట్ ద్వారా జరిగే అవకాశం అయితే ఉంది. ఎందుకంటే MCUలో ప్రస్తుతానికి టిచాలా చనిపోయినట్టు చూపించేశారు. సో ఇంకా మార్వెల్ వాళ్ళు MCUలో బ్లాక్ ప్యాంథర్ ని రీకాస్ట్ చేయలేరు. జస్ట్ ఎవరినైనా తీసుకువచ్చి ఒక మల్టీవర్స్ వేరియంట్ కింద చూపించే ఛాన్స్ అయితే ఉంది. మరి చూడాలి ఈ న్యూస్ ఎంత వరకు కరెక్ట్ అనేది. సో ఇప్పుడు మనం మిగిలి ఉన్న అప్డేట్స్ గురించి మాట్లాడుకుందాం. కానీ దానికన్నా ముందు నేను మీకు ఒక విషయం అడగాలనుకుంటున్నాను గైస్. మన ఛానల్లో MCU కి సంబంధించిన కంటెంటే కాకుండా ఇంకొక కొత్త జనర్ ని కూడా యాడ్ చేద్దాం అనుకుంటున్నాను. అండ్ ఆ ఆప్షన్ ని కూడా నేను మీకే ఇద్దాం అనుకుంటున్నాను. సో నేను వీలైనంత త్వరగా మన ఛానల్ కమ్యూనిటీలో ఒక పోలింగ్ అయితే పెడతాను. సో దాని ప్రకారంగా నేను ఏ టాపిక్ ని చూస్ చేసుకుంటే బాగుంటుందో మీరే సజెస్ట్ చేయండి. ఇంకా మనమైతే మన నెక్స్ట్ అప్డేట్ కి వెళ్ళిపోదాం. MCలో రాబోతున్న X-Men రీబూట్ ఫిలిం లో గ్యాంబిట్ ఇంకా కిటీ ప్రైడ్ క్యారెక్టర్స్ కోసం మార్వెల్ యాక్టర్స్ ని వెతుకుతుందంట. అలానే మిస్టిక్ క్యారెక్టర్ కోసం హంటర్ షాయర్ ను క్యాస్ట్ చేయాలని అనుకుంటుందంట. ఇంకా సైక్లోప్స్ రోల్ కోసం జాక్ చాంపియన్ అనే ఒక యాక్టర్ ని క్యాస్ట్ చేయాలని చూస్తుందంట. దానితో పాటు వాండా విజన్ కు మరొక సిరీస్ ని డెవలప్ చేయాలని మార్వెల్ అయితే అనుకుంటుందంట. ఇంకా డేర్ డెవిల్ బోర్న్ అగైన్ షో రన్నర్ అయిన డారియో గారు ఈ షోలో నెట్ఫ్లిక్స్ డేర్ డెవిల్ షో కంటే ఇంటెన్స్ ఫైట్స్ అండ్ యాక్షన్ సీన్స్ ని చేయబోతున్నారంట. మరి అంతలా చెప్తున్నారు అంటే మార్వెల్ ఈ షోని ఏ విధంగా ప్లాన్ చేస్తుందో చూడాలి మరి. అండ్ దీనితో పాటు ఈ షోలో వైట్ టైగర్ గురించి కూడా మెన్షన్ చేశారంట. ఇంకా కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీలో ఒక్క పోస్ట్ క్రెడిట్ సీనే ఉండబోతుందంట. అండ్ ఈ మూవీకి ఎక్కువ రీషూట్స్ జరగడం గురించి కూడా యాంథోనీ మ్యాకీ గారు ఒక రిప్లై అయితే ఇచ్చారు. అతను ఏమని అంటున్నారంటే, MCUలో చాలా మూవీస్ కి రీషూట్స్ అయితే జరిగాయి. ఒక్క MCUలోనే కాదు, DCలోను అలానే చాలా హాలీవుడ్ మూవీస్ లో కూడా రీషూట్స్ అయితే జరిగాయి. అందులో తప్పేముంది అని అన్నారు. ఇక్కడ అతని ఉద్దేశం ఏంటి అంటే, రీషూట్స్ జరిగినంత మాత్రాన సినిమా
బాగోలేక రీషూట్ జరిగింది అని కాదు. ఇంకా ఈ సంవత్సరం సోనీ రిలీజ్ షెడ్యూల్ లో ఒక అన్టైటిల్డ్ మార్వెల్ మూవీ అయితే ఉండేది కదా, ఆ మూవీని అయితే ఇప్పుడు వాళ్ళు రిమూవ్ చేశారంట. అయితే మనమందరం కూడా ఆ అన్టైటిల్డ్ మూవీ స్పైడర్ మ్యాన్ 4 అని అనుకున్నాం. మేబీ ఇప్పుడు ఈ సంవత్సరంలో ఆ మూవీ రావడం లేదు కాబట్టి సోనీ వాళ్ళు వాళ్ళ షెడ్యూల్ నుంచి ఈ మూవీని తీసేసి ఉండొచ్చు. మరి ఈ న్యూస్ గురించి మీరేమనుకుంటున్నారో కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. అండ్ ఇంకా లాస్ట్ న్యూస్ వచ్చేసి విజన్ క్వెస్ట్ సిరీస్ గురించి. అయితే మనం ఈ షోలో ఫ్రైడే ఇంకా జార్విస్ ఏఐలను చూడబోతున్నామంట. మరి ఈ న్యూస్ ఎంతవరకు నిజమో తెలియదు, కానీ ఇలా ఉంటే మాత్రం చాలా బాగుంటుంది. మరి దీని గురించి మీరేమనుకుంటున్నారో చెప్పండి. సో గైస్, ఈ వారం మార్వెల్ కి సంబంధించి వచ్చిన అప్డేట్స్ అన్నిటిని మాక్సిమం కవర్ చేయడానికి ట్రై చేశాను. ఇంకా ఏమైనా అప్డేట్స్ మిస్ అయి ఉంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. నేను వాటిని నెక్స్ట్ వీడియోలో కవర్ చేయడానికి ట్రై చేస్తాను. అండ్ లాస్ట్ గా చెప్పేది ఏంటి అంటే, మీరు మన ఛానల్ ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కన ఉన్న బెల్ ఐకాన్ ని కూడా యాక్టివేట్ చేసుకోండి. సో మరొక ఇంట్రెస్టింగ్ అండ్ ఫ్యాబులస్ వీడియోలో కలుసుకుందాం. థ్యాంక్ యూ గైస్.